కొంతమందికి కొన్ని వచ్చి వాళ్ళ లైఫ్ చేంజ్ చేస్తుంది అంటారు కదా. ఎస్ సో ఈ సినిమా మీ లైఫ్ చేంజ్ చేసింది అనుకోవచ్చా? అవునన్నా. ఉన్న ఆస్తి పొడగొట్టుకున్నారు, ఆస్తి అంతా అమ్మేసారు. ఇప్పుడు ఆ సినిమానే లేకుండా పోయింది కదా మీ లైఫ్ లో. ఇంకా సినిమా అంటే అంత పిచ్చి అని చెప్పి టాలెంట్ ఉందన్న, కళ ఉంది. సార్ ఒకవేళ బయటికి వెళ్ళా మళ్ళీ వస్తాడు కావచ్చు అని గేట్ కాడ ముందు కాంపౌండ్ గోడ కాడ కూర్చుండేది నేను, ఆ పేపర్లు పట్టుకొని, అన్ని నా స్టోరీ పేపర్లు పట్టుకొని. అట్లా కొంతమంది పెద్దవాళ్ళ ఇంట్లో ముందు కూర్చున్నాను నేను. అటువంటి రోజులు ఉన్నాయి. ఒక పేదవాడిని, ఒక కళాకారుని మోసం చేసినందుకు నేను అరిగోసపడ్డా. నేను అటెంప్ట్ కూడా చేసినా కూడా వాళ్ళు బెదరలేదు. నెక్స్ట్ టైం ట్రై చేశారు, ఆఫీస్ అమ్మేశారు. అటెంప్ట్ అంటే నేను చనిపోవడానికి సిద్ధపడే, అయినా కూడా వాళ్ళు కనికరం లేదు. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనంత్. సో మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు అనమాట. సో తను కొన్ని సంవత్సరాల నుంచి తను ఇండస్ట్రీ ఫీల్డ్లో ఉండి, సో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకొని, సో తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు, సో మంచిగా తన జీవనం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సో ఒక్క సినిమా అంటారు కదా, ప్రతి ఒక్కరికి ఒక్కటి వాళ్ళ లైఫ్ని చేంజ్ చేస్తారని చెప్పి. సో తనకి ఆ సినిమా తన లైఫ్ని మార్చేసిందని చెప్పుకోవచ్చు. సో గతంలో తను మంచిగా చక్కగా హ్యాపీగా ఉండే ఆ వ్యక్తి ఆ సినిమా అంటే ఒక ప్యాషన్, సినిమా అంటే ఒక పిచ్చితోనే ఒక సినిమా తీసి భారీగా, ఒక భారీ పెద్ద సినిమా తీసి తను ప్రొడ్యూసర్లతో మోసపోయిన వ్యక్తి. సో ప్రజెంట్ తన దగ్గర ఏమి లేని సిచ్యువేషన్లో బ్రదర్ అయితే మనల్ని అప్రోచ్ కావడం జరిగింది. సో తను కంపారిజన్ ఆ పాస్ట్లో చూసుకుంటే ఎంచక్క హ్యాపీగా తన వైఫ్, తన కూతురుతో ఎంచక్క హ్యాపీగా గడిపిండు. కానీ ఇప్పుడు ప్రజెంట్ తను తినడానికి కూడా తిండి లేని స్తోమత, కట్టడానికి కూడా రెంట్ కట్టడానికి లేని స్తోమతలో కూడా ఆ వ్యక్తి ఉన్నాడు అనమాట. సో ఆ ఫ్యామిలీకి సంబంధించి కూడా ఫ్యామిలీ మొత్తాన్ని తను వాళ్ళ విలేజ్కి పంపించాడు. సో తను ఇంకా ఈ సినిమా అనే ఒక ఆ ప్యాషన్తో ఆ వ్యక్తి ఇంకా తిరుగుతూనే ఉన్నాడు అనమాట. సో కొందరి వల్ల బ్రదర్ మనల్ని అయితే కాంటాక్ట్ అయ్యాడు. సో ఈరోజు నేను తన ఇంటర్వ్యూ చేయబోతున్నా. అసలు తన లైఫ్లో ఏం జరిగింది, ఎందుకంటే ఆ డే టు డే లైఫ్లో మనం కృష్ణనగర్కి సంబంధించి ఇటు ఈ కృష్ణనగర్ కానీ, మధురనగర్ కానీ, శ్రీనగర్ కానీ ఈ ఏరియాలో ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఎక్కడి నుంచో సినిమా అనే ఒక ప్యాషన్తో నా సినిమాలో నేను సినిమా తీస్తా పక్కా అని చెప్పి కూడా ఉండే లేనివి అన్ని ఆస్తులు అమ్మి ఇక్కడికి వచ్చి వాళ్ళు పడుతున్న బాధలు కూడా ముఖ్యంగా మనకి ఈ కాలనీస్లలో కనిపిస్తూ ఉంటారు. అసలు ఏం జరిగింది? సో ఆ వ్యక్తి పేరు మంచి ఇక్కడ ఇండస్ట్రీలో ఆ డైరెక్టర్ దేవ్ అంటే మాక్సిమం గుర్తుపడతారు అనమాట. సో అసలు తన లైఫ్లో ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అన్న నమస్తే. నమస్తే అన్న, ఎలా ఉన్నారన్న? ఓకే ఫైన్ అన్న, బాగున్నాను. ఫైన్, చక్కగా హ్యాపీగా ఫ్యామిలీతో రాజా బతుకుండే. ఏంటన్నా సడన్ గా అంటే కొంతమందికి కొన్ని వచ్చి వాళ్ళ లైఫ్ చేంజ్ చేస్తుంది అంటారు కదా. సో ఈ సినిమా మీ లైఫ్ చేంజ్ చేసింది అనుకోవచ్చా? అవునన్నా, అంటే మళ్ళీ సినిమా తప్ప వేరే ప్రపంచం అయితే లేదు. లైఫ్ ని చేంజ్ చేసిన, బ్రతికిచ్చిన కళమ్మ తల్లి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కళాకారుణ్ణి వదలదు, ఖచ్చితంగా పైకి తీసుకెళ్తుంది 100%. ఆ నమ్మకంతోనే కొనసాగుతున్నా. ఈ లైఫ్ ఉన్నంత కాలం సినిమా తప్ప వేరే ప్రపంచం లేదు. ప్రాణం ఉన్నంత వరకు సినిమాలోనే ఉంటా, సినిమాలోనే చేస్తా. అసలు ఏందన్న అంత ప్యాషన్ ఎందుకు? అంటే డే టు డే లైఫ్ లో సమాజంలో మనం చూస్తున్నాం, ఎక్స్పెషల్లీ మీరు ఉన్న ఆస్తి పొడగొట్టుకున్నారు, ఆస్తి అంతా అమ్మేసారు, ఇల్లు అమ్మేసారు, అసలు ఏమీ లేదు. ఇప్పుడు మీకు ఉన్న ఒక 2 కోట్ల ఆస్తి ఉండే ఉంటది కదా. సో 2 కోట్ల ఆస్తి మొత్తం అమ్మేసి సినిమా గురించి. ఇప్పుడు ఆ సినిమానే లేకుండా పోయింది కదా మీ లైఫ్ లో. ఇంకా సినిమా అంటే అంత పిచ్చి అని చెప్పి. టాలెంట్ ఉందన్న, కళ ఉంది. కళమ్మ తల్లి ఎప్పుడు కళాకారులను ఎప్పుడు కిందికి తొక్కదు, ఖచ్చితంగా ఏదో ఒక టైంలో పైకి తీసుకెళ్తుంది 100%. ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే కళ మీద ఉన్న ఆ ప్యాషన్తోని చిన్నప్పటి నుంచి నేను పాటలు పాడుతూ వచ్చేవాడిని. అంటే మామూలుగా అప్పుడు టేప్ రికార్డులలో అప్పుడు ఇప్పుడు అన్నల పాటలు వినేది ఎక్కువ శాతం అప్పుడు చిన్నప్పుడు ఆ టైంలో. సో ఆ టైంలో ఆ పాటలను పాడుకుంటూ దర్వేసుకునేవాడిని, బల్ల మీద ఇట్లా కొట్టుకుంటూ పాటలు పాడేవాడిని. సో ఆ విధంగా పాటలు పాడుతున్న క్రమంలో నా వాయిస్ మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా ఎక్కువ పెరిగినాయి. సో అట్లా ఆటల్లో పాటల్లో ఫస్ట్, చదువులో లాస్ట్, ఇలా అయిపోయాను. సో ఎప్పుడు చూడు పాటలు పాటలు పాటలు, భజనలు చేసేది విలేజ్లలో. ఇప్పుడు వినాయక చవితి వచ్చింది, నేనే పాటలు కైగట్టి రాసి పాడేది. సో అట్లా ప్రతి దానిలో ముందుకెళ్ళేది. ఆ విధంగా జర్నీ స్టార్ట్ అయింది. 10th అయిపోయిన తర్వాత
ప్రొసీడ్ అయ్యాను కళాకారుల దానిలో. అంటే మన జానపదాలు, ఎలక్షన్ సాంగ్స్ అని, గ్రామ సర్పంచులకు, ఎంపీటీసీలకు రాయడం, పాడడం, ఇదే ఇక పాటలు చేయించడం, ఇట్లా స్టార్ట్ అయింది. కొంతమంది సింగర్స్ కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా మంది పిల్లలు పనిచేశారు, నా స్టూడెంట్స్. ప్రెసెంట్లీ ఏపూరు సోమన్న టీంలో కూడా పనిచేసింది అనుష అని, ఏటూరు నగరం అమ్మాయిది. మామూలుగా ఎవని పాలైంద్రో తెలంగాణ అనే సాంగ్ ఏపూరి సోమన్న పాడింది కదా, బాయ్స్ వాయిస్, ఫీమేల్ వాయిస్ ఆ అమ్మాయి పాడింది. సో నా స్టూడెంట్, చాలా గర్వంగా ఉంది. అంటే అలాంటి వాళ్ళని చాలా మంది, దేవేందర్, రాజు, రాణి, సంగీత, పృథ్వీ, అశోక్, శ్రీను, ఇట్లా చాలా మంది పిల్లలు నా దగ్గర సింగింగ్ క్లాసెస్ నేర్చుకున్నారు. అంటే నేనేం సరిగమలు నేర్చుకొని రాలేదు, బట్ పాట అంటే ఎలా పాడాలనేది బై బర్త్ నాకు ఆ భగవంతుడు ఇచ్చి, నా తల్లిదండ్రులు అంత గొప్ప జన్మనిచ్చారు కాబట్టి నేను నాకున్న దానిలో వాళ్ళకి ఇలా పాడాలి, ఇలా ఉండాలి, స్టేజ్ ఎక్కి ఇలా పర్ఫామ్ చేయాలి, మన బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండాలి, మనం ఈ విధంగా ఉండాలి, మనం ఒక కదలికలు ఇలా ఉండాలి అనే దాని మీద నేను. ఓకే, సూపర్. ఫస్ట్ మన వ్యూయర్స్ అందరికి అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదువుకున్నారు, ఏంటి ప్రాపర్ ఎక్కడ మీద అసలు? నా ప్రాపర్ భూపాలపల్లి జిల్లా నుంచి వచ్చాను. నాది చెల్పూరు గ్రామం, చెల్పూరు. ఓకే. సో చిన్నతనం నుంచి మాకు ఇక అదే కష్టాలతోనే, పేద మిడిల్ క్లాస్ కుటుంబం అంటే అంతే. ఇక మాకు చికెన్ షాప్ ఉండేది. నాన్న సింగరేన్ జాబ్ మధ్యలో వచ్చిపోయిన తర్వాత కాంట్రాక్ట్ బేసిక్ లో మళ్ళీ సింగరేన్ జాబ్ లో జాయిన్ అయ్యాడు. ఆ సింగరేన్ జాబ్ లో డ్రిల్లర్ గా పనిచేసేది, 18 క్లీన్ బాయ్లో. చికెన్ షాప్ అమ్మ చూసుకునేది. అమ్మ అంటే డ్యూటీ అయిపోయిన తర్వాత నాన్న చూసుకునేది. నేను హైదరాబాద్ లోనే ఉండేది. సో ఇక అప్పటి నుంచి హైదరాబాద్ లోనే. సో ఇక సందర్భం అట్లా అయింది, అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళిపోయారు. ఇద్దరు చనిపోయారు. అయ్యో. సో అంటే షూట్ చేస్తున్నాను, ఓరుగల్ బిడ్డ అప్పుడు షూట్ చేస్తున్నాము నాగార్జున సాగర్ దగ్గరలో. చేస్తున్న క్రమంలో మార్నింగ్ టైంలో గిన్నెలు కడుక్కోనికి ప్లాట్ఫామ్ మీద వేసుకుంటాం కదా, అలా అమ్మ వెళ్ళిన క్రమంలో మార్నింగ్ 4:30కి అట్లా కింద పడింది. వాకిట్లో ఉండే ఆ స్టోన్స్, చిన్న చిన్న బండలు కూడా లోపలికి వెళ్ళిపోయినాయి డైరెక్ట్ ఇక్కడ. పడుడు బ్లడ్ ప్లాట్ అయ్యి అమ్మ కోమలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను హైదరాబాద్ నుంచి వెళ్ళేసి ఇక అమ్మని ఎంజిఎం నుంచి వెళ్ళి మళ్ళీ మన హాస్పిటల్ ఉంది, అంటే ఏషియన్ మాల్ పక్క పంటి గల్లీలో ఉంటుంది, ఆ హాస్పిటల్ తీసుకెళ్ళాము. సార్ కూడా చాలా బాగా ట్రీట్ చేశాడు. తర్వాత జే హాస్పిటల్ తీసుకెళ్ళాము, అక్కడ కూడా సర్జరీ చేయించాము. ఇక్కడ గొంతు గిట్ల ఇక్కడ సర్జరీ చేయించాము, కుదరలేదు. తర్వాత నిమ్స్ కు తీసుకొచ్చాను. నిమ్స్ కు తీసుకొచ్చిన తర్వాత చాలా నెలలు ఉన్నాం నిమ్స్ లో. నాన్న నేను మాత్రమే ఉన్నాం. ఆఫీస్ ఉంది 2012 నుంచి కంటిన్యూగా ఆఫీస్ ఉంది నాకు. అంటే పిల్లలు అప్పుడు క్లాసెస్ చెప్పుకునేది, ఎన్నో కొన్ని డబ్బులు వచ్చేది మెయింటెనెన్స్ కు, కథలన్నీ రెడీ చేసుకుంటూ పెట్టుకునేది అసిస్టెంట్స్ తో. అన్ని అంటే ఇట్లా రాయాలి, డైలాగ్ ఇలా ఉంది. సినిమా కోసం ఎప్పటి నుంచో 2007లో వచ్చాను ఇండస్ట్రీకి. 2007లో 2007లో వచ్చి చాలా కష్టాలు అనుభవించి ఇంటికాడ మనం ఏమనుకుంటామంటే, చాలా మంది నేను ఇదైతా అదైతా, నేను పెద్ద పోటుగాన్ని అది ఇదని అందరం మనం మాట్లాడతాం ఫ్రెండ్స్ తోనే అది ఇదని, కానీ అవేమి ఇక్కడ పనిచేయవు. ఇక్కడికి వచ్చిన తర్వాత 10 రూపాయలు కావాలంటే ఎవడు ఇచ్చేటోడు ఉండడు, మన దగ్గర ఉంటే తీసుకుంటాడు తప్ప, మనకు అవసరం వచ్చి మనం ఇంత బాధలో ఉన్నామంటే కూడా మనం చేసినోడు కూడా మనకు సహాయం చేయడు. ఫుడ్ లేక రోడ్డు మీద పడుకున్నా చాలా రోజులు, గ్రీన్ బవర్చి మెట్ల మీద పడుకున్నా సమోసా తినుకుంటూ. 2007లో వచ్చాను. 2007లో ఎండింగ్ లో అలా ఉన్న క్రమంలో నేను శిల్పారామంలో ఒక పాట రాస్తున్నాను. డైలీ నడిచి వెళ్ళేది అక్కడికి, నడిచి వెళ్ళేసి నడవడం. ఇక అప్పుడు డబ్బులు లేవు, తెచ్చుకునే అన్న అయిపోయినాయి. ఇంటికాడ ఏదో నేను పెద్ద అదైతా అని చెప్పుకున్నాం. అన్ని రూపాయలు తీసుకొని వచ్చాను హైదరాబాద్ కి. మామూలుగా ఒక 2500తో వచ్చాను. 2500తోనే వచ్చాను. అన్నీ అయిపోయినాయి. ఇక అన్నీ అయిపోయిన తర్వాత ఏం లేదు. కొంతమంది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు కూడా పెద్దవాళ్ళని కలిశాను. నాకున్న సర్క్యులేషన్ కి, నేను ప్రైవేట్ పాటలు చేసేది కాబట్టి వెళ్తే కొందరు పెద్దవాళ్ళు, ఈ పాట నేనే రాసిందని ఎక్కడ చెప్పుకోవద్దు, నీ పాటలన్నీ నాకు ఇవ్వు, నీకు నెలకు ఒక 30,000 రూపాయల సాలరీ ఇస్తా, నీకు ఒక రూమ్ ఇస్తా, నువ్వు ఇక్కడే ఉండాలి. పెద్దవాళ్ళే, లిరిక్ రైటర్లు పెద్దవాళ్ళే, చాలా పెద్దవాళ్ళు. నా అంతరాత్మ ఎందుకు ఒప్పుకోలేదు. నా దగ్గర కళ ఉంది, నా పవర్ను వాళ్ళు ఉపయోగించుకోవాలని అనుకుంటారు. సరే ఇవాళ కష్టపడవచ్చు, ఎవరో ఒకరు నన్ను గుర్తించి పాటలు తీసుకోలేరా, నా స్టోరీ తీసుకోలేరా అన్న ఒక నమ్మకంతో నేను అట్లనే కొనసాగాను. అంత కష్టం వచ్చిన, తినడానికి తిండి లేకున్నా బ్యాగ్ లో ఒక బెడ్షీట్, 2 డ్రెస్సులు ఇడిచినే మళ్ళీ వేసుకోవడం, ఆన్నో ఎన్నో దోమలలో పడుకొని ఏదో సమోసో గిమోసో తిని జీవనం కొనసాగించిన ఒక 12 days. 12 రోజులు ఆ మెట్ల మీద చాలా రోజులు పడుకున్నా, గ్రీన్ బార్చ్ మెట్ల మీద. పోలీసు వాళ్ళు వచ్చి కూడా చాలా ఇబ్బందికి గురి చేశారు.
అప్పుడు విధి ఇక లేదు ఇంటికి వెళ్దామంటే ముఖం లేదు. అవును, ఏదో ఒక సాధిద్దామని వచ్చామని అన్న తర్వాత తెల్లారి శిల్పారామంలో నేను పాట రాస్తున్న క్రమంలో యశ్వంత్ గౌడ్ అని రాంగోపాల్ వర్మ సార్ దగ్గర ఇప్పుడు వర్క్ చేస్తున్నాడు, నా డిఓపి. తను వచ్చేసి ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు. వాళ్ళు షార్ట్ ఫిల్మ్ చేస్తుంటే నేను చూసి, అంటే మనకు ఎవరో ఒకరు పరిచయం కావాలి కాబట్టి అని నేను పాట రాసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అన్న నేను చేస్తాను, నా దగ్గర స్టోరీస్ ఉన్నాయి, షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి, పాటలు ఉన్నాయి, మీరు ఒకవేళ మీకేమన్నా ఉపయోగం ఉంటే నా వీడియోస్ కానీ నా పాటలు కానీ నా రైటింగ్ కానీ వాడుకోండి అన్న అని అంటే, ఏం చేస్తావు నువ్వు, ఎట్లా అది ఇది అని అడిగితే, ఇట్లా సంగతి అన్న, ఫుడ్ కూడా చాలా కష్టంగా ఉంది, అక్కడ నుంచి ఇక్కడికి నడిచి వచ్చిన, మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి అని చెప్పాను. అయ్యప్ప సొసైటీ కానీ అట్లా నడుచుకుంటూ వెళ్ళేదన్నమాట. పానీపూరి అదొకటి ఇదొకటి తినుకుంటూ వెళ్ళేది సాయంత్రం. సో అట్లా చెప్పిన తర్వాత నన్ను తీసుకొని వచ్చారు. మంగ టిఫిన్ సెంటర్ దగ్గరలో వాళ్ళకి ఆఫీస్ ఉంది. అప్పుడు వాళ్ళకి ఆఫీస్ ఉంది. వాళ్ళకి ఆఫీస్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసారు, రోజు ఆఫీస్లో నన్ను పెట్టేసి వాళ్ళ షూటింగ్ ఉన్న కాడికి షార్ట్ ఫిల్మ్స్ చేసేది. వాళ్ళు ఆడికి నన్ను తీసుకెళ్లడం, నా వర్క్ను వాళ్ళు దేవా ఇట్లా చేస్తే బాగుంటుంది అంటే నన్ను వాళ్ళు చాలా గౌరవించేది. నా సీనియారిటీకి వాళ్ళు నాకంటే చిన్నవాళ్ళు, నా తోటి స్నేహితులు లాగా నన్ను గౌరవించి నా టాలెంట్ కు వాళ్ళు గౌరవం ఇచ్చేది. అన్న ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది అని నన్ను వాళ్ళు ఎక్కువ గౌరవంగా చూసి నేను వాళ్ళకు చెప్పేది, ఇలా చేద్దామన్నా ఇలా చేద్దామని చెప్తున్న తర్వాత ఇక నాకు ఫుడ్ గిడ్డు అన్ని, అప్పుడు 5 రూపీస్ మిల్స్ ప్యాకెట్లో వైట్ రైస్ ఉంది కదా, అదే రైస్ తినేది. ఒక పప్పు 5 రూపాయలు ఇస్తే పప్పు ఇచ్చేది, 5 రూపాయలు రైస్, 10 రూపాయలలో భోజనం అయిపోయేది. అట్లా వాళ్ళ ఆఫీస్లోనే చాలా రోజులు ఉన్నాను. ఆ తర్వాత మాదాపూర్లో మల్లన్న టెంపుల్లో శ్రీనివాస్ యాదవ్ అని ఉంటారు, చైర్మన్ గా పనిచేశారు. పిఎస్ వెనకాల ఉంటుంది వాళ్ళ ఇల్లు. ఆ సీనన్న వాళ్ళు నా టాలెంట్ గుర్తించి, ఆ గుళ్ళో ఉన్న పంతులు ఇట్లా దేవా అన్నట్టయినా చాలా మంచి టాలెంటెడ్, బాగుంది కథ కూడా అని చెప్పిండు, షార్ట్ ఫిల్మ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ చేద్దామన్నాడు అని అన్న తర్వాత నాకు అప్పుడు ఫస్ట్ నేను ఎవరో తెలియదు, ఏంటో తెలియదు, ఏం తెలియదు, ఒక 20,000 రూపీస్ ఇచ్చిండు వాళ్ళు, 20,000 రూపాయలు ఇచ్చిండు. అదే గుడిలో పూజ కార్యక్రమం పెట్టాను. ఆ టైంలో కూలి పనికి కూడా వెళ్ళాను, డబ్బులు సరిపోక అక్కడ రూమ్ తీసుకుని ఉన్నాను మాదాపూర్లో. కూలి పనికి వెళ్ళి ఆ డబ్బులు సరిపోక ఆ 20,000తోని డాక్యుమెంటరీ ఫిలిం చేశాను. 20,000తో డాక్యుమెంటరీ ఫిలిం అంటే అప్పుడు ఎంత అంటే జస్ట్ 1,000-1,500 ఖర్చు పెట్టి కెమెరాను, చిన్న కెమెరా, ఇంత క్లారిటీ ఉన్న కెమెరాలు కాదు, చిన్నది వీడియో కెమెరాలు ఉంటాయి కదా, దాంతో షూట్ చేసినాం. అందరు సపోర్ట్ చేశారు. ఇప్పటికి ఉంది, వైడ్ యాంగిల్ పిక్చర్ లో ఉంది, 1 లైఫ్ తిరిగి రానిది అని ఉంది, నా మొబైల్ ఉంది, లింక్ పంపిస్తాను. కాకపోతే అప్పుడున్న దానికి 9 ఇయర్స్ బ్యాక్, 9-10 ఇయర్స్ బ్యాక్ ఆ మూవీ చేసాం కాబట్టి దాన్ని అప్లోడ్ చేయడం 2-3 సంవత్సరాలకు అట్లా అప్లోడ్ చేసాం. అంటే చేయడం తర్వాత లేదు, విధి లేదు, అప్పటికి అంత బాగా చేసినాం. ట్రైలర్స్ కానీ, ఒక అబ్బాయి డబ్బులు ఇచ్చిండు, మళ్ళీ అందులో చేసిన చిన్న అబ్బాయి వాళ్ళ నాన్న డబ్బులు పెట్టిండు, కొన్ని ఇచ్చిండు. అట్లా ఆ షార్ట్ ఫిల్మ్ ని చిన్న చిన్నగా దాన్ని డాక్యుమెంటరీ ఫిలిం ని మంచిగా, అంటే మద్యం తాగి చాలా మంది చనిపోతున్నారు, ఆ మద్యం మీద ఫిలిం చేశాను. అంటే చాలా మంది యువకుల కాంచెల్లి, పెద్దవాళ్ళ కాంచెల్లి ఇవాళ ఒక రోజు కూలికి వెళ్తే 500 రూపాయలు వస్తున్నాయి. ఈ 500 రూపాయలలో వాడు ఇక్కడ తాగేసరికి 200-300 అయిపోతున్నాయి. వాడు ఇంటికి ఏం తీసుకుపోతున్నాడు, మద్యానికి బానిసై ఇంటికి పోతే పిల్లలకి ఏం పెట్టుకోలేకపోతున్నాడు, రోగం వచ్చినా, జట్టు వచ్చినా, జ్వరం వచ్చినా పిల్లల్ని సాదుకోలేకపోతున్నాడు. అప్పుడు ఆ థాట్ వచ్చి దాని మీద చేశాను. అప్పుడు సిపి మహేందర్ రెడ్డి గారు ఉండే గచ్చిబౌలికి, అప్పుడు సీడీలు చేసి తీసుకెళ్లి సార్ కూడా అక్కడ ఆఫీస్ లో ప్రెజెంట్ చేశాము. సార్ వాళ్ళకి ఇట్లా అప్రిషియేట్ చేశారు. అవే క్యాసెట్లు ప్రతి విలేజ్ లో వెళ్ళాలని చెప్పేసి కొన్ని విలేజ్లలో, గ్రామ పంచాయతీలలో టీవీ పెట్టి అందులో సీడీ వేసి ఆ సినిమాను చూపించేది నేను. అంటే మీరు మద్యానికి బానిసలు అయితే మీ పిల్లలు ఇలా రోడ్డున పడి అడుక్కొని తింటారు అని చెప్పేసి, అంటే ఆ కథాంశం ఏంటంటే మద్యం తాగుతారు, రోజు డైలీ తాగి వస్తాడు, ఇంట్లో పిల్లల్ని చూసుకోడు, ఇంట్లో తినడానికి తిండి ఉండదు, పొలాన్ని బట్టలు ఉండవు, బాత్ ఉండదు, ఏది ఉండదు. సో పిల్లం ఇంట్లో తిడుతుంది, మంచి మాటలే. అంటే ఎట్లా అంటే అప్పుడు ఇక తెలంగాణ వర్డ్స్లో నీ తాడదెంప, నీ తలపన వాళ్ళగా, నీకు జావని నత్తలేదు, ఇంట్లో తినడానికి తిండి లేదు, పోరాని బట్టలేవు అని చెప్పేసి ఇలాంటి మాటలు పెట్టి మంచి కాన్సెప్ట్. అల్వాల్లో చేశాం షూటింగ్, అది ఓల్డ్ అల్వాలలో. డాక్టర్ గారు హాస్పిటల్ కూడా, ఆయనకు క్యాన్సర్ వచ్చేసి బ్లడ్ వామిటింగ్ అయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత 2 పేరెంట్స్ చనిపోతారు, ఒక్కడే బాబు ఆ కథలో. అంటే భర్త కోసం డబ్బుల కోసం తిరుగుతుంది భార్య, ఎక్కడ ఎవరు ఇయ్యరు, ఎవరు సహాయం చేయరు. భర్త చనిపోయాడని చెప్పగానే స్పాట్ గుండాగి ఆమె కూడా చనిపోతుంది. 2 చనిపోయిన తర్వాత బాబు అన్నది అవుతాడు. ఆ డాక్టర్ గారు వచ్చి ఒక వాయిస్ ఇస్తారు,
చూశారు కదా ఫ్రెండ్స్, మన దేవేందర్ చేసే ఈ సోషల్ ఎక్స్పెరిమెంట్, ఈ షార్ట్ ఫిలిం ని ప్రజలందరూ ఆదరించాలి. మీరందరూ మద్యం తాగే వాళ్ళు అందరు ఉన్నారు, తాగద్దని చెప్పట్లేదు, లిమిట్ ప్రకారంగా. ఎప్పుడు చేస్తారు ఈ షార్ట్ ఫిలిం మీరు? 2013 అట్లా చేశారు. ఓకే, సో దాని తర్వాత ఈ యొక్క సినిమాని మీరు స్టార్ట్ చేశారు. సో సుమారు ఆ సినిమాలో ఎంత పెట్టారు మీరు? అసలు మీరెందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది యాజ్ అ డైరెక్టర్ గా? సో ఖర్చు పెట్టాల్సింది ప్రొడ్యూసర్. అంటే ఫస్ట్ ఇండస్ట్రీకి వస్తే మనం తిరిగేంత వరకు తిరుగుతాం, మనల్ని ఎవరు నమ్మనప్పుడు. స్టార్టింగ్ రేంజ్ లో సార్ నా దగ్గర కథ ఉంది సార్, నేను ఇట్లా సార్, నేను అట్లా సార్ అంటే మనల్ని ఎవరు నమ్మరు, మనల్ని దగ్గరికి కూడా రానివారు. గేట్ కానించాలి పంపించిన రోజులు చాలా ఉన్నాయి నన్ను. ఓకే, పొద్దున కూర్చుంటే సార్ ఒకవేళ బయటికి వెళ్ళా మళ్ళీ వస్తాడు కావచ్చు, నేను గేట్ కాడ ముందు కాంపౌండ్ గోడ కాడ కూర్చుండేది, నేను ఆ పేపర్లు పట్టుకొని, అన్ని నా స్టోరీ పేపర్లు పట్టుకొని. అట్లా కొంతమంది పెద్దవాళ్ళ ఇండ్ల ముందు కూర్చున్నాను నేను, అటువంటి రోజులు ఉన్నాయి. సో కాబట్టి ఇట్లా అయితే పని గెలవదని అనుకున్నాను. తెలంగాణ ఉద్యమంలో ఇట్లా సంపాదించిన డబ్బులు, ఫ్రెండ్స్, నా సొంత డబ్బులు, ల్యాండ్ అమ్మినవి, అన్ని తిరిగిన డబ్బులు, క్లాసెస్ చెప్పినాయి, అట్లా ఇట్లా సుమారు ఎంత వరకు ఉంటుందన్న డబ్బు? అంటే గతంలో మీ ఆస్తి సుమారు 2 కోట్లు ఉండొచ్చా? ప్రజెంట్ 0. అయ్యో, రీసెంట్ గానే సినిమా కోసం కొన్ని డబ్బులు తెచ్చాను, వాళ్ళు ఆగలేదు. ఒక 12 లక్షలు ఇచ్చారు, వాళ్ళు ఒత్తిడి గురి చేశారు. తెల్లారితే పరువు పోతుంది ఇక, అంతే, ఇంకేం లేదు, ఇక సూసైడ్ చేసుకునే పరిస్థితి. ఆ టైంలో నేను హన్మకొండలో ఉన్నాను, ఆర్టీఓ ఆఫీసర్ ఇంట్లో ఉన్నాను. ఆ ఇంటికి ఎదురుగా వాళ్ళు చాలా మంది తెలుసు నాకు, చిన్నప్పటి నుంచి తెలుసు వాళ్ళ ఫ్యామిలీ అంతా. అయితే నా భూమి, నాకు ఇట్లా డబ్బులు అవసరం అంటే, నీకు భూమి ఉంది కదా అంటే, ఆ భూమి కొంచెం డిస్ట్రిబ్యూట్ లో ఉండే. అంటే నేను హైదరాబాద్ లో ఉన్నా కూడా నా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కొంత ఆక్రమించారు, అది కొంచెం గొడవ జరుగుతుంది. అంటే నేను పట్టించుకోలేదు భూమి ఇట్లా అని. తర్వాత పట్టా పాస్బుక్ లో వచ్చిన తర్వాత అన్ని చూసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఏమన్నా మేము చూసుకుంటాం, మాకు ఇంతకి ఇచ్చేయని కొంత అమౌంట్ చెప్పారు. నాకు ప్రస్తుతం నాకు ఇంత కావాలని నన్ను 12 లక్షలు అంటే వాళ్ళు ఒక 9 lakhs ఇచ్చారు. ప్రస్తుతం ఆ 9 lakhs వాళ్ళకి కట్టేసి తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ కొట్టించాను. ఆ నమ్మకం మీద మిగతా అమౌంట్ మీరు నాకు రిజిస్ట్రేషన్ చేపిస్తే, మీకు అవసరం కాబట్టి నేను డబ్బులు ఇస్తాను. ఓకే, సో మీరు నాకు రిజిస్ట్రేషన్ చేపిస్తే మిగతా అమౌంట్ నేను ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మాకున్న పలుకుబడితో మేము అమౌంట్ తీసుకొచ్చి నీకు అప్పయిస్తాం, ఆ భూమి మేము తీసుకుంటాం అని అన్న తర్వాత గుడ్డిగా నమ్మి ఇచ్చాను, రిజిస్ట్రేషన్ చేయించాను. వాళ్ళ ఏడికి పోరు. ఇప్పుడు వాళ్ళ ఇంటోళ్ళ మీద 3 మీద కేసు అయింది, 3 మీద, 2 కొడుకుల మీద, తల్లి మీద చీటింగ్ కేసు అయింది. భూపాలపల్లి జిల్లా కోర్టులో జరుగుతుంది కేసు అది. సో చీటింగ్ చేశారు. ఒక పేదవాడిని, ఒక కళాకారుని మోసం చేసినందుకు 100% వాళ్ళ కుటుంబం అనద్దు, నేను హరిగోసపడ్డా. హాస్పిటల్లో నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేసినా కూడా వాళ్ళు బెదరలేదు. అటెంప్ట్ అంటే నేను చనిపోవడానికి సిద్ధపడే స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నాను, అయినా కూడా వాళ్ళు కనికరం లేదు. పోలీసు వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయలేదు. చాలా నేను తిరిగిన రోజు లేదు, 1.5 year పోలీస్ స్టేషన్, డైలీ పోలీస్ స్టేషన్ తిరిగి ఆస్టకు వచ్చి ఛార్జ్ షీట్ తీసుకొని కోర్టులో దాఖలు చేశాను. డిఎస్పీ గారు చాలా సపోర్ట్ చేశారు భూపాల్. ఇంకోటి August 15th రోజు ఏం జరిగిందని నిజంగా చెప్పాలి మీ లైఫ్ లో? ఆ రోజు నెక్స్ట్ టైం సూసైడ్ అటెంప్ట్ ట్రై చేశారు, ఆఫీస్ అమ్మేశారు, ఉన్న ఆఫీస్ ని కూడా తీసేశారు. సో ఏంటి ఆ రోజు అసలు ఏం జరిగింది? August 15th మీ లైఫ్ లో ఒక మర్చిపోలేని రోజు అనుకోవచ్చు. అంటే August 15th అనేది నాకు చాలా ఇంపార్టెంట్ రోజు. ఎందుకంటే మామూలుగా నేను యూత్ ప్రెసిడెంట్ గా పనిచేశాను, రాజకీయాల్లో వచ్చాను, ఎన్నో ప్రోగ్రాంలు చేశాను, పెద్ద సర్కిల్ ఉంది. August 15th రోజు నేను యాక్చువల్ గా జెండా ఎగరవేయాలి మా యూత్ ప్రెసిడెంట్ గా. అలాంటివి చాలా సార్లు ఎగిరేశాను, అవన్నీ ఫోటోలు వీడియోలు అన్నీ ఉంటాయి. అవన్నీ చూసుకుంటూ, అందుకే మా అమ్మ నాన్నలకు August 15th రోజు కానీ 26 January రోజు కానీ మా అమ్మ నాన్నకే జనగణమన పాడతాను రూమ్ లో. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి అన్ని. ఆ రోజు ఏంటంటే అంతకు ముందే ఒక 3 months నుంచి నేను ఆఫీసు ఉండే కాడ రెంట్లు ఇట్లా ఏం కట్టలేదు. క్రమక్రమంగా తగ్గింది, ఆదాయం తగ్గింది. ప్రొడ్యూసర్స్ వల్ల వెయిటింగ్ చేసి ఆస్తులు గీస్తులు అన్ని అమ్ముకొని కష్టపడి సంపాదించినవి కూడా వదులుకొని పిచ్చోళ్ళక తిరుగుతూ ఉంటే నా దగ్గర ఉన్న అసిస్టెంట్స్ కూడా ఒక్కొక్కరు దూరం అయిపోతున్నారు, ఇక వెళ్ళిపోతున్నారు. 8 members ఉన్నారు. 8 members అసిస్టెంట్స్ ని మెయింటైన్ చేసిన వ్యక్తులు మీరు? 8 members. నాకు టీం ఉంది, మూవీ టీం మొత్తం. అంటే ప్రజలకు ఎలాంటి సినిమా కావాలి ఈ కాలంలో అంటే డిఫరెంట్ జోనర్స్ ఎంచుకున్నాను. అంటే ఒక్కొక్క జోనర్ కి ఒక్కొక్క కథను ఎంచుకొని రెడీ చేసుకున్నాము. 5 కథలు ఇప్పుడు రెడీలో ఉన్నాయి, అన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకున్నాం. టైటిల్ కథలు అన్ని వర్క్ అంతా కంప్లీట్ గా డైరెక్ట్ షూటింగ్ కి వెళ్ళడమే. అన్ని చూసేసి వచ్చినాం, ఇంకేం పర్లేదు. ఈ ఖర్చులు మొత్తం నేను పెట్టుకున్నాను. సో అందువల్ల ఒక 1 month టైం ఇచ్చారు. ఆ 1 month లో ఓనర్ వాళ్ళు టైం ఇచ్చారు.
ఆ 1 month లో కూడా వాళ్ళు వచ్చి ప్రొడ్యూసర్స్ కూడా మాట ఇచ్చారు. ఓనర్ కూడా తెలుసు, ఓనర్ కూడా సపోర్ట్ చేసి నాకు చాలా దేవా ఇంకా చివరి నిమిషం మరి జాగ్రత్త అని అన్నాడు. పలానా రోజు ఇస్తా అంటే నా మంచితనం వల్ల నేను ఇన్ని నెలలు ఉన్నా కాబట్టి నేను ఎవరిని పల్లెత్తు మాటనా, ఉంటే రూమ్ లో ఆఫీస్లోనే లేదంటే బయటనే అంతే. అట్లా ప్రతి ఒక్కరిని మంచిగా చూసుకుంటాను. నా ఆఫీస్కి వచ్చిన వాళ్ళకు ఇక్కడ అన్నం పెట్టి పంపిస్తా. రూమ్ లో గ్యాస్ ఉంటుంది, అన్ని ఉంటుంది, అసిస్టెంట్స్ ఉంటారు, అన్ని రకాల ఆఫీస్ బాయ్ ఉంటారు, అన్ని చేసేది. ఆ ముందు రోజు కూడా నేను నాకు ఆఫీస్ పెట్టించింది ఒక వ్యక్తి. సో ఆఫీస్ని కాపాడుకున్నది నేను. అంటే నేను అప్పు తీసుకున్నాను, వాళ్ళే వచ్చి ఆఫీస్ పూజ చేసి ఓపెనింగ్ చేశారు. మిర్యాలగూడ నుంచి సతీష్ అన్న లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సార్, మారం శ్రీనివాస్ సార్, వాళ్ళే ఓపెన్ చేపించి పూజ చేసిపోయారు. డబ్బులంతా ఇక మనమే కట్టుకోవాలి కాబట్టి వాళ్ళు హెల్ప్ చేసారు అప్పుడు. సో ఇక ఆ రోజు ముందు రోజు వాళ్ళని పిలిపించి 1 week టైం ఇవ్వండి, 1 week టైంలో మీకు డబ్బులు కట్టేస్తాం అని చెప్పేసి ఒక ప్రొడ్యూసర్ని నమ్ముకొని 1 week టైం అడిగాము. ఆ ప్రొడ్యూసర్ తీర టైంకు అయినా కూడా మళ్ళీ హ్యాండ్ ఇచ్చారు. ఇట్లా ఎందుకు అవుతుంది అనేది బాగా ఆలోచించాను నేను. తర్వాత ఆ విషయం చెప్తాను నేను. సో అప్పుడు ఏమైంది, వాళ్ళుగా నేనున్నాను డైరెక్ట్, వాళ్ళు వేరే వాళ్ళు బ్యాచిలర్స్ వచ్చి రూమ్ లో ఉన్నారు. ఓకే, ఓనర్ పంపించిండు ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకొని, నాకు డబ్బులు కట్టేసి నువ్వు వెళ్ళిపో, లేదంటే కట్టుబట్టలతో వెళ్ళిపో అని అన్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. నేను కొనుక్కున్న ఒక్కొక్క టేబుల్ 16,000 20,000 రూపాయల టేబుల్. నా చాంబర్లో ఉండే టేబుల్ 22,000 రూపాయల టేబుల్, టీపాయిలు, చైర్స్, అఫీషియల్ చైర్స్, గ్యాస్ సిలిండర్ కూడా అమ్మేశాను. గ్యాస్ సిలిండర్ కూడా సూర్య ప్రాపర్టీస్ అన్న వాళ్ళు పక్కనే ఉంటారు, అన్న వాళ్ళకు జస్ట్ 10,000కి ఇచ్చేసాను. సెకండ్ హ్యాండ్ అంటే ఎవరైనా ఇక మొత్తమే 5,000కి కూడా అడుగుతారు. కానీ మన దగ్గర ఉన్న పొజిషన్ అంతే. సో కాబట్టి మేడం ఒక ఆమె నా దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తుంది, ఒక లేడీ మాధురి, ఆటో మాధురి అని, ఆటో నడుపుతుంది 7 సంవత్సరాలుగా. ఆమె కూడా చాలా కష్టపడి పాపం, ఆమె ఒక్కతే నా అసిస్టెంట్స్లలో ఎక్కువ చదువుకోలేదు, టాలెంట్ ఉంది, డైరెక్షన్ చేసేంత తెలివి ఉంది, రాసేంత సత్తా ఉంది. 7 సంవత్సరాలు ఆటో నడుపుకుంటూ పిల్లల్ని చదువుకుంటూ రూమ్ రెంట్ కట్టుకుంటూ మిగిలిన డబ్బులతో చిన్న చిన్న కెమెరాలతో మయూరి ఆత్మ అని వెబ్ సిరీస్ చేస్తుంది. సూపర్. ఆమె నాకు వచ్చి కొంత అమౌంట్ హెల్ప్ చేసింది, అది అక్కడ కట్టేశాము. ఇంకా కొంత బ్యాలెన్స్ ఉంది, కరెంటు బిల్లు ఇట్లా బ్యాలెన్స్ ఉంది అన్న, తర్వాత ఇస్తాను. మొత్తమే సర్వం కోల్పోయాను. మీరు మనుషులు తీసుకొచ్చి దించేశారు కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, తర్వాత ఇస్తానని చెప్పాను. ఆ టేబుల్లో అమ్మిన డబ్బులు తీసుకొచ్చి వేరే కాడ ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకొని అక్కడ 10,000 ఇచ్చేసాను. ఇప్పుడు అక్కడ కూడా కట్టలేని పరిస్థితి. అవును, నెక్స్ట్ మళ్ళీ రెంట్ వచ్చింది ఆల్రెడీ 1st తారీఖు, అంటే 15 days అయింది కదా. వాళ్ళు ఏం చేశారు, రన్నింగ్ మంత్ రెంట్ 15 days కట్టండి, ఫస్ట్కి రెంట్ ఇవ్వండి అని అన్నారు. ఇక అయితలేదు. అంటే ఉన్నారు, వస్తున్నారు పెద్ద పెద్ద హీరోస్, నాకు ఫొటోస్ పెట్టారు, నేను వాళ్ళకు కలిశాను. పెద్ద పెద్ద వాళ్ళు నా ఆఫీస్కి వచ్చారు, మంచి మంచి వాళ్ళు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది అర్థమవుతలేదు, లేదంటే నాతోనే ఉండే వాళ్ళు ఏమన్నా నా వెనకాల ఏమన్నా గోతులు తవ్వుతున్నారా అనేది కూడా అర్థం కాలేదు, అర్థం చేసుకోలేకపోయాను. సో అందువల్ల ఆ రోజు అవన్నీ అమ్మేసి ఒక 4-5 చైర్లు, నా బ్యానర్ పేపర్లు, నా అన్ని గిఫ్ట్స్ ఒకటి అవన్నీ ఉంటాయి కదా, అవి రైస్ కుక్కర్లు, కొన్ని ప్లేట్స్ ఇట్లా అవి తీసుకొని అందులోకి రావడం జరిగింది. వచ్చి నా ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి కొంతమందికి మాత్రమే చెప్పాను, బయట ఎక్కువ శాతం ఎవరికి తెలియదు. పలానా దేవ్ సార్ స్వరం సినిమా డైరెక్టర్ అంటే. ఇంకా ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో ముందు చాలా మంది తెలుసు, 1,200 మంది వచ్చారు ఆడిషన్కి. మీ సినిమా? నా సినిమాకి ఆడిషన్ పెడితే చాలా మందికి నేను అందరికీ తెలుసు. దేవ్ సార్ అంటే ఒక మంచి వ్యక్తి అనేది ఒక గుర్తింపు తెచ్చుకున్నాను. పలానా దేవ్ సార్ దగ్గరికి పోతే నిమ్మలంగా మనకు అన్ని ఫ్యామిలీ గురించి కానీ, మనం బతుకు గురించి కానీ, మనం ఇండస్ట్రీలో ఉండే విధానాన్ని గురించి కానీ, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మర్యాదగా గౌరవించి వాళ్ళకు అన్ని రకాలుగా చెప్పి పంపిస్తాడు, చేసినా చేయకపోయినా. సో అలాంటి ఒక వ్యక్తి ఇలా అయిండు అని ప్రాబ్లం అవుతుందని బయటకు ఎక్కువ తెలియనివ్వలేదు. బట్ నా వల్ల కావట్లేదని నేను ఒక అక్క ద్వారా నేను మిమ్మల్ని రీచ్ కావడం జరిగింది. ఆ అక్క మీకు నంబర్ ఇచ్చేసి పలానా దేవన్న అంటే నేను కొన్ని ఛానళ్ళకు పెట్టాను, కొంతమంది పట్టించుకోలేదు, పెద్ద పెద్ద ఛానళ్ళకే పెట్టాను, మాట్లాడాను అన్న చూద్దాం అంతే తప్ప ఎవరు రెస్పాండ్ కాలేదు. నేనున్న పరిస్థితిలో నాకు ఏదన్నా మీ ఛానల్ నుంచి కావచ్చు, లేదంటే బయట ఎవరైనా నా ఇంటర్వ్యూ చూసి నాకున్న టాలెంట్ని చూసి ఎవరైనా ఏమన్నా హెల్ప్ చేసినా, లేదంటే ఎవరైనా ప్రొడ్యూసర్ వచ్చినా, అదే అడుగుదాం అనుకుంటున్నా. అంటే ఏ పరంగా మీకు హెల్ప్ కావాలంటే ఫినాన్షియల్ గా హెల్ప్ కావాలా, లేకుంటే ప్రొడ్యూసర్స్ కావాలా, లేకుంటే అసలు ఏం కావాలనుకుంటున్నా? అంటే ఇప్పుడు ఎవరైనా ప్రొడ్యూసర్ వస్తే కూర్చుని పెట్టి మాట్లాడాలంటే ఇప్పుడు
కొంచెం కలర్ఫుల్ మినిమం ఉండాలి, 4 చైర్లు ఉండాలి. సరే అసిస్టెంట్ ఉన్నా లేకపోయినా సంబంధం లేదు, నేను ఒక్కనన్నా కూర్చుండి కొంచెం డిగ్నిటీగా ఉండే ఆఫీస్ లాగా ఉండాలి. సో ఆఫీస్ తీసుకోవాలి, ఇప్పుడు ఆఫీస్ కోల్పోయాను, మళ్ళీ ఆఫీస్ తీసుకోవాలి. ఇప్పుడున్న సింగిల్ బెడ్రూమ్ ఇల్లు, పాత బిల్డింగ్, సో అందులో ఉన్నాను. అదే ఆఫీస్ లాగా ఉండదు, ఫ్యామిలీస్ ఉండే ఏరియా కాబట్టి ఆఫీస్ తీసుకోవాలి అంటే మినిమం కొంత అమౌంట్ అవసరము. సో ఎంతైనా ఒక 1 lakh 1 above 2 lakhs బిలో అయితే మళ్ళీ యథావిధిగా అసిస్టెంట్స్, యథావిధిగా ఆఫీస్, అన్ని రకాలుగా హంగులతోని మళ్ళీ కలర్ఫుల్ లైఫ్ అవుతుంది. సో అలా ఉన్న తర్వాత నాకున్న టాలెంట్ ఈ ఇంటర్వ్యూల ద్వారా ఎవరో ఒకరు చూస్తారు కాబట్టి తప్పకుండా వాళ్ళు ఎవరో ఒకరు చిన్న బడ్జెట్. ఇప్పుడు రక్కీస్ అనే మూవీ 2 పార్ట్లు, పార్ట్ 1 పార్ట్ 2, ఒక పార్ట్ చేసి ఇంకో పార్ట్ చేసేటట్లేదు, 2 పార్ట్లు ఒకటేసారి షూటింగ్, 50 రోజులు సింగిల్ షెడ్యూల్ షూటింగ్. వరంగల్లో జరిగిన రియాలిటీ కథ, పాండవుల గుట్ట అనే టూరిజం ప్లేస్ లో షూటింగ్, లొకేషన్ పోయించినాం, అన్ని అరేంజ్ చేసుకున్నాం, షూటింగ్ వెళ్ళడానికి కార్లు మాట్లాడుకున్నాం. ఆ ప్రొడ్యూసర్ మోసం చేయడం వల్ల మిస్ అయ్యి ఆగింది. సో అన్ని రెడీ అయింది. 1,92,90,000 రూపాయలు నా బడ్జెట్, సినిమా ప్యాడింగ్ లేకుండా. 2 parts మూవీ కంప్లీట్. 3 villages, ఒక పోలీస్ స్టేషన్, ఒక కాలేజీ, 3 villages, పల్లెటూరు నుంచి టౌన్ కు కాలేజ్ కి వచ్చి వెళ్తున్న క్రమంలో జరిగే సంభాషణ, అంటే మంత్రాల వల్ల ఏం జరుగుతుంది అనేది డిఫరెంట్ ఆఫ్ స్టోరీ. సో ఎవ్వరు ఇంతవరకు చిన్నమస్తా దేవి విగ్రహాన్ని రెడీ చేసి పెట్టలేదు సినిమాలలో. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఆ దేవత గుడి లేదు, అస్సాంలో ఉంది. కామాఖ్య స్టోరీ చేస్తున్నారు ఆ దేవతను కూడా. అంటే ఇందులో హీరోయిన్ కి తల ఉండదు, 2 అమ్మాయిలు ఉంటారు. సెకండ్ అమ్మాయి సెకండ్ పార్ట్ లో హీరోయిన్, ఫస్ట్ అమ్మాయి హీరోయిన్, మెయిన్ హీరోయిన్ క్లైమాక్స్ లో చనిపోతుంది, ఆమెకు తల ఉండదు. తల లేకుండా మాంత్రికుని సంహరిస్తుంది, ఎలా చంపేస్తుంది అనేది కాన్సెప్ట్. సో ఇందులో దేవతకు కూడా తల ఉండదు. చిన్నమస్తా దేవికి తల ఉండదు కదా, నేను మీకు చూపిస్తాను. ఆమె తల ఆమె నరుకొని ఇలా పట్టుకుంటది, 3 బ్లడ్ దారాలు వస్తాయి. సో గంగా నది స్థానం ఉన్నప్పుడు కొన్ని అవి లైవ్ లో అవసరం లేదు ఆ దేవత గురించి. సో నమ్ముకున్న మంచి దేవత కాబట్టి, తాంత్రిక దేవత అండ్ న్యాయం, నీతి, ధర్మం 2 అన్ని రకాలుగా ప్రజలను చూసే వరాలు ఇస్తుంది ఆ అమ్మ. సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, లొకేషన్ పోయించినాం, షూటింగ్ వెళ్ళడానికి November 23rd కి షూట్కి వెళ్ళడానికి సిద్ధమైనాం. మేము వెహికల్స్ అన్ని మాట్లాడుకున్నాం. ఒక ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇచ్చి ఫోన్ ఎత్తు లేదు, ఇక వర్క్ షాప్ లో పెట్టుకున్నాం ఇప్పటికి. తర్వాత ఇంకొక 2 వచ్చారు, వాళ్ళంతా అడావుడి చేసారు, 2-3 నెలలు నాతోనే తిరిగిరు. మొత్తం దేవా ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం, మేము అక్కడ పెట్టినాం ఇక్కడ పెట్టినాం, అమౌంట్ రాని అది ఇది అని అన్నారు. అండర్స్టాండింగ్ కుదరలేదు, వాళ్ళు జాడిచ్చారు. ఒక పెద్ద ప్రొడ్యూసర్లు కథ చెప్పి వచ్చిన తర్వాత నచ్చి అగ్రిమెంట్ చేసుకుంటామని ఒక 2 months వెయిటింగ్ చేయించారు. 2 months రీసెంట్గా ప్రతిరోజు నేను మధ్యలో ఉన్న వ్యక్తులకు కాల్ చేసుడు, వాళ్ళకి కాల్ చేసుడు, ఇక చివరి నిమిషంలో వెళ్ళి డైరెక్ట్ నేనే వెళ్ళి వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళు ఇక మాకు ఇంకొంచెం టైం పడుతుంది అని అన్నారు. సో సరే ఓకే అని అనుకున్నాము. అంటే కొన్ని మధ్యలో ఉన్న వాళ్ళు కూడా చెడగొట్టే ప్రయత్నాలు చాలా ఉన్నాయి ఇండస్ట్రీలో. సో అట్లా కూడా చాలా జరుగుతున్నాయి. అందువల్ల మిస్ అయింది కాబట్టి అంత డబ్బు కోల్పోయాను. కాబట్టి ఎవరన్నా వస్తే, ఇప్పుడు మామూలుగా నేను ప్రైవేట్ సాంగ్స్ కూడా చేయడానికి సిద్ధపడ్డాను. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను పాటలు రాస్తాను. నా దగ్గర ఒక 40 సాంగ్స్ రాస్తాను. సో ఇప్పుడు నార్మల్ గా బేసిక్ గా సింగర్ ఒకటి రీసెంట్ గా కూడా ఒకటి వెంకటేశ్వర స్వామికి ఒక సాంగ్ చేసి ఇచ్చాను. భీమ్లా నాయక్ సినిమాలో ర్యాపో సాంగ్ పడింది, రజిత అని, పవన్ కళ్యాణ్ మూవీలో. ఆ అమ్మాయితో పాడించిన లలిత ఆడియన్స్ లో. ఒకలమాత అనే దేవత ఉంటుంది, తిరుపతి దేవుడికి పెళ్లి చేస్తుంది ఆమె. సో ఆమె వచ్చి నన్ను అడిగితే, మీరు నమ్మినా నమ్మకపోయినా 20 minutes లో పాట రాసిన, 20 minutes లో పాట రాసి ట్యూన్ చేసి ఇచ్చేసిన, తెల్లారి రికార్డింగ్ చేసి ఇచ్చేసిన. దేవుడు కాబట్టి డబ్బులు తీసుకోలేదు, ఫ్రీగా చేసి ఇచ్చిన. అంటే నాకేమన్నా హెల్ప్ చేస్తున్నాను అంటే. ఆమె వచ్చింది, కృష్ణుడు చిన్నప్పుడు కృష్ణుడు అవతారంలో ఉంటాడు, పెద్ద పెరిగితే తిరుపతి దేవుడు అవుతాడు, పద్మావతితోనే ఆమె పెళ్లి చేయాలి, ఎలా ఉండాలి సాంగ్. అలాంటప్పుడు రాధే 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 కృష్ణయ్య, రాధే 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 కృష్ణయ్య, నా మనసు నిండా నీవే రావయ్యా, రాధే 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 కృష్ణయ్య, నా మనసు నిండా నీవే రావయ్యా, నా మనసంతా నిండినవు నీవయ్యా, నా మనసంతా నిండినవు నీవయ్యా, నిండు మనసుతో కొలిచేను కృష్ణయ్య, రాధే రాధే అరే రాధే 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 కృష్ణయ్య, నా మనసు నిండా నీవే రావయ్యా. యూట్యూబ్ లో ఉంది, చాలా మంచి అందరూ మెచ్చుకున్నారు. కంపోజ్ బాగా చేశాను. అట్లా ఇలాంటివి ఎన్నో సాంగ్స్ ఉన్నాయి. నా జీవితం మీద కూడా నేను పాటలు రాసుకున్నాను. నేను ఎప్పటికీ పాడుతూనే ఉంటాను. అంటే ఒక యూట్యూబ్ ఛానల్ కనుక నేను పెట్టుకుంటే ఈ పాటికి నాకు నెలకు మినిమం ఎంత లేదన్నా ఒక 4-5 లక్షలు ఆదాయం ఉండేది.
కానీ యూట్యూబ్ కు వెళ్ళలేదు. డైరెక్ట్ సినిమా సినిమాకి వైజ్ గా ఉన్నాను కాబట్టి ఇటు వస్తే మైండ్ మళ్ళీ పక్కకి వెళ్ళిపోతుందని వెళ్ళలేదు. ఇంకోటి తీన్మార్ మల్లన్న, ఉమ్. దాని నుంచి మీకు ఒక మంచి మిత్రుడు అని చెప్పిన నిన్న, అంటే ఇద్దరికి ఒక మంచి అనుబంధం ఉందని చెప్పిన మీకు తీన్మార్ మల్లన్నకి. అంటే ఇంతకుముందు అప్పుడు చేసినప్పుడు సింగిరెడ్డి స్వర్ణలత గారికి పాటలు రాశాను అప్పుడు ఎలక్షన్ అప్పుడు. ఆ పాటలు బాగా ఫేమస్ అయినాయి. అంటే వినడానికి వినసొంపుగా ఉన్నాయి. వర్డ్స్ కరెక్ట్ రాసినాను, పాడించడం కరెక్ట్ గా పాడించాను. ఎవరు రాసిరు దేవన్న అంటే అన్న అక్కడికి వచ్చిండు వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి. ఇట్లా అప్పుడు 10 టీవీలో చేస్తున్నాడు అన్న, మల్లన్న ముచ్చట్లు అనే కార్యక్రమం వస్తుంది. సో అప్పుడు ఎవరు రాశారంటే అన్న నేనే అన్న ఇట్లా సో అని అన్న తర్వాత అన్న సూపర్ చేసినాను ఒకసారి రా అని చెప్పేసి నన్ను బండి ఎక్కించుకొని వాళ్ళ ఆఫీస్ తీసుకెళ్ళండి. సూపర్. అక్కడి నుంచి వెళ్ళి నన్ను తీసుకెళ్ళండి వాళ్ళ ఆఫీస్కి. అప్పుడు ఆఫీస్ ఎక్కడంటే ట్యాంక్ బండ్ సైడ్ ఎక్కడనో ఉండే 10 టీవీ. అక్కడ వెళ్ళాను, ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళి అన్నకు కలిసాను. అంటే ఫస్ట్ తీసుకెళ్ళాను, మళ్ళీ తర్వాత రమ్మన్నాడు. రమ్మన్న తర్వాత మళ్ళీ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అన్న డైరెక్ట్ మల్లన్న ముచ్చట్ల కార్యక్రమంలో గెస్ట్ గా ఇంటర్వ్యూ చేసిండు. ఇంటర్వ్యూ చేసిండు. వేరే అన్నను కూడా కూర్చుని ఇంటర్వ్యూ చేయించిండు అన్న. కొంచెం వర్క్ ఉండి నేను బయటకు వెళ్తున్నా అన్న, ఈ అన్న నేను కంటిన్యూ చేస్తాడు అన్న తర్వాత సరే అన్న అని చెప్పిన. ఇంటర్వ్యూ చేసిన తర్వాత చాలా రోజులు కాల్ మాట్లాడేది అన్నతో. అన్న ఇట్లా ఏమన్నా హెల్ప్ అయితే చేయండి, తప్పకుండా ఎవరైనా ఉంటే చెప్పండి ప్రొడ్యూసర్ ఇట్లా, మీకు ఏమైనా పాటలు కావాలంటే చెప్పండి. తీన్మార్ మల్లన్న కూడా ఇప్పుడు ఆ పాట గుర్తుకు లేదు. ఆయన పాదయాత్ర అప్పుడు కూడా పాట రాసి పాడి పంపించాను. ఓకే, మీరే పాడి పంపించాను పాదయాత్ర చేసేటప్పుడు. సో అంటే కొన్ని రకాలుగా అన్న సపోర్ట్ చేసి దేవా నువ్వు మంచి టాలెంటెడ్, ఫ్యూచర్ లో ఏ హెల్ప్ అయినా నేను చేస్తాను, బ్యానర్ రిజిస్ట్రేషన్ చేయించుకో, కథలు రిజిస్ట్రేషన్ చేయించుకో, వెళ్ళిపోయిగా నీ టాలెంట్కి అడ్డు ఉండదు, ఎన్నడుకున్నా నువ్వు గెలుస్తావు అని అన్నాడు. చెప్పింది. అది ఇక ఇంకా బాగా ఇక్కడ ముద్ర పడిపోయింది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో సికింద్రాబాద్ లో ఉండే అప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను, కథలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను, కంటిన్యూ అయ్యాను. జరిగిన కథ ఇలా జరిగింది. కొంతమంది మోసం. సో ప్రజెంట్ ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఒక ఎమ్మెల్సీగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఉంది. సో ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న మల్లన్నకి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే గతంలో మీకు మల్లన్న సహాయం చేశారు, స్వయంగా తనే తీసుకెళ్లి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో తను ఇలా ఆ మూవీస్ బ్యానర్ ఒకటి క్రియేషన్ పెట్టుకో అని చెప్పి కూడా తీన్మార్ మల్లన్న చెప్పడం మనం చూస్తున్నాం. సో తను ఒక స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు. తనకి మీరు చెప్పాలి, తనని మీరు రిక్వెస్ట్ చేయాలంటే మల్లన్న గారిని ఏం చేస్తారు? 100% ఆయన బ్లెస్సింగ్స్ ఉంటే సరిపోయా. ఎందుకంటే ఆయన నాకు ఇచ్చిన ధైర్యం అప్పుడు చాలా అదిగా అనిపించింది. ఎందుకంటే ఒక జర్నలిజంలో ఉన్న వ్యక్తి ఎన్నో రకాలుగా ఆలోచిస్తాడు. ఆ వ్యక్తి టాలెంట్ ఏంది, అసలు వీడు గెలుస్తాడా ఓడిపోతాడా, అసలు వీడి మనోభావాలు ఎలా ఉన్నాయి, వీడు ఏంటి అనేది కూడా ఆలోచిస్తారు. సో ఆ విధంగా నన్ను ఆలోచించి అప్పుడు తను ఎంతో మందిని చూసి ఉంటాడు రాజకీయ నాయకులను. సో కాబట్టి నేను ఆ విధంగా అన్నను చెప్పిన మాటలను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇక ముందుకెళ్ళాను. ఓకే, సో చివరిగా మన వ్యూవర్స్కి, క్యూబ్ టీవీ చూసే వ్యూవర్స్ కానీ లేకుంటే మిమ్మల్ని గుర్తుపట్టే వ్యక్తులకు కానీ చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఎవరికి కానీ ఇండస్ట్రీలో ఒకటి మాత్రం నేను 100% చెప్పగలుగుతాను, మనకెవరో ఉన్నారు ఏదో చేస్తారని మాత్రం ఇండస్ట్రీకి రావద్దండి, దయచేసి చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎవడు మనకు మనమే తప్ప మనకి ఇంకెవడు లేడు. బట్ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఫేక్ ఆఫీసులు పెట్టుకొని నేను డైరెక్టర్ని, నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని చెప్పేసి ఫేక్గా ఆఫీసులు పెట్టుకొని డబ్బులు వసూలు చేసి ఇట్లా మోసాలు చేస్తున్నారు. అది జరుగుతుంది. అలాంటి వాళ్ళ వల్ల మాలాగా జెన్యున్గా వచ్చే వాళ్ళని ఎవరు నమ్మట్లేదు. సో అట్లా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి కొంతమంది ప్రొడ్యూసర్లు వచ్చిన వాళ్ళని కూడా వీళ్ళు మోసం చేస్తున్నారు. రీసెంట్గా వచ్చిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. 1 year మన కథ రాయడం ఎలాగో కూడా తెలియదు. ఆఫీస్ 1 year పెట్టుకున్నాడు, అసిస్టెంట్స్ని పిలిపించుకున్నాడు, డబ్బులు ఖర్చు పెట్టించి ఆయన బయటకు పంపించేసిండు. ఇప్పుడు మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యాడు. చాలా వ్యక్తుల నుంచి ఇండస్ట్రీకి రావద్దంటూ రావద్దు, తెలిసిన వాళ్ళని ఉండాలి, టాలెంట్ ఉండాలి. టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు, కానీ టాలెంట్ ఉన్నా కూడా అన్నిటికీ తెగించుకొని ముందుకెళ్ళాలి. ఓకే, అలా వెళ్తేనే మనం గెలవగలుగుతాం. ఇవాళ 100% నేను అలాగే నిలబడ్డాను. నా ఊపిరి ఉన్నంతకాలం నేను సినిమాలోనే ఉంటాను, సినిమాలోనే బ్రతుకుతాను, సినిమాలోనే చేస్తాను. 100% ఏంటంటే 4 కథలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకున్నాను, 5 భాషల్లో రిలీజు, అన్ని రకాలుగా ప్లానింగ్ చేసుకొని పెట్టుకున్నాను. ఎవరైనా ప్రొడ్యూసర్స్ కావచ్చు, లేదంటే ఏ విధంగానైనా వాళ్ళు నాకు అప్రోచ్ అయినా నేను వాళ్ళకు 100% నేను న్యాయం చేస్తాను. వాళ్ళు పెట్టిన డబ్బులకు 100% నేను డబ్బులు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది. వాళ్ళు ఇప్పుడు సపోజ్ నన్ను నమ్మి 1 కోటి 2 కోట్లు నాకు ప్రొడ్యూస్ చేస్తే ఆ 2 కోట్లు పెడితే నేను ఎన్ని కోట్లు ఇస్తా అన్ని కోట్లు ఇస్తా అని మాత్రం చెప్పలేను. బట్ 100% వాళ్ళు పెట్టిన డబ్బులు లాస్ కాకుండా మినిమం ఒక 5-6 కోట్లు అయినా వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేటట్టుగా, అరే పర్లేదు నాకు వచ్చినాయి, ఎక్స్ట్రా వచ్చినాయి, మళ్ళీ సినిమాకి చేద్దాం అనేటట్టుగా వాళ్ళకు ఊరటనిచ్చేటట్టుగా మాత్రం చేయగలుగుతాం. ఓకే, సో మొత్తానికి అయితే ప్రొడ్యూసర్స్ కావాలి.
సో మళ్ళీ లైఫ్ ని మీరు కొనసాగిస్తా అని చెప్పి అనుకుంటున్నారు. 100%. సో నిజంగా థ్యాంక్ యూ. సో ఎందుకంటే వ్యూయర్స్ తను గతంలో నిజంగా చెప్పాలంటే దేవన్న గురించి సో చాలా మంచి వ్యక్తి, అలాగే తన సుమారు 2 కోట్ల ఆస్తికి వారసుడు అనమాట. సో ఇంచక్క మంచిగా హ్యాపీగా వాళ్ళ లైఫ్ కొనసాగుతుంది. ఒక ఆ సినిమా తీయాలని చెప్పి ఒక ఇంటెన్షన్తో అదొక ఇష్టంతోనే సో తన ఫ్యామిలీని తీసుకొని ఇటు వచ్చి కృష్ణానగర్ సైడ్గా ఇండస్ట్రీ కష్టాలు ప్రతి ఒక్కరికి తెలిసిందే. తను కృష్ణానగర్ బావర్చీ దగ్గర పడుకొని టైంకి ఫుడ్ లేకుండా సమోసాలు తిని తను గడిపిన రోజులు కూడా మనము చూస్తున్నాం. నిజంగా చాలా మంది ఇండస్ట్రీ మీద ఒక కసితో ఒక ఇష్టంతో చాలా మంది ఎక్కడి నుంచో ఒక ఇండస్ట్రీ దగ్గరకు వస్తూ ఉంటారు. కానీ నిజంగా తను ఎంతో మంచిగా అంటేనే వాస్తవంగా చెప్పాలి నిజంగా తనకు ఒక 8 మంది అసిస్టెంట్లతోనో ఒక మంచి ఆఫీస్తోనో ఒక టీంతోన దేవన్ ఉంటుండే ఎంచక్క హ్యాపీగా ఉంటుండే. కానీ ఒక ప్రొడ్యూసర్స్ వల్ల సో అన్న పరిస్థితి అసలు నిజంగా ఏం బాగలేదు. సో వాస్తవంగా వ్యూయర్స్ చెప్పాలంటే ఈరోజు అన్న వాళ్ళ కూతురి బర్త్డే అనమాట. సో చిన్న పాప బర్త్డే, పాప బర్త్డేకి ఇక్కడ నుంచి భూపాలపల్లి అక్కడ సైడ్ వెళ్ళాలన్నా కూడా 2000 రూపాయలు లేకుండా అన్న ఈరోజు ఆ పాప బర్త్డే కూడా మిస్ అవుతుంది. నిజంగా చాలా నాకు తెలిసి నిన్న మార్నింగ్ నుంచి ఒక 2000 రూపీస్ కోసం అన్న చాలా కష్టపడ్డాడంట పాప బర్త్డే సెలబ్రేట్ చేయాలని. నాకు నిన్న నైట్ ఎగ్జాక్ట్లీ 11:30 ఆ టైంకి కాల్ వచ్చింది అనమాట. సో పలానా వ్యక్తి ఆపదలో ఉన్నాడని చెప్పి కూడా. సో అంటే నిజంగా ఇలాంటి వ్యక్తులను కదా మనం ఎంకరేజ్ చేయాల్సింది. ఎందుకంటే తను ఈ ఇండస్ట్రీ కాకుండా తనకంటే ఒక 50+ ఫోక్ సాంగ్స్ అంటే ఎట్ ఎ టైం తను ఫ్రీగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ తన డేట్స్ కోసం వెయిట్ చేసిన రోజులు కూడా మనం చూస్తున్నాం. హీరోస్ కూడా ఒక మంచి ర్యాప్ ఉన్న వ్యక్తి నిజంగా ఇలా అన్ని కోల్పోవడం చాలా బాధాకరం అనమాట. సో అన్న నిన్న మీ దగ్గర నుంచి నాకు కాల్ వచ్చినాక నేను ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అని చెప్పి ఒక వ్యక్తి తను కూడా ఇలా ప్రజాసేవ చేస్తూ ఉంటాడు, తను సోషల్ వర్కర్ అనమాట. సో తనతో నేను మీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో సూర్యాబాయ్ కూడా మీకు హెల్ప్ చేస్తా అని చెప్పిండు. సో ఒకసారి నేను సూర్యాబాయ్ కాల్ చేస్తే మేబీ తను కూడా వస్తున్నా అని చెప్పిండు. సో మీకు కావాల్సిన ఫుడ్ నీడ్ కానీ లేకుంటే ఆ పాప బర్త్డే సెలబ్రేషన్స్ నా తరపు నుంచి కూడా సాయం నేను చేస్తా. సో పాప అక్కడ ఎంచక్క ఆ పాప ఇప్పుడు విలేజ్ లో ఉంది కదా. సో పాపకు కూడా మనం కేక్ కట్ చేపించి మంచిగా సెలబ్రేట్ చేపిద్దాం. సో ఒకసారి నేను లైవ్ లో నేను సూర్యకి కాల్ చేస్తా ఒకసారి. సో అంటే తను నైట్ డిస్కస్ చేసిన అనమాట. తను డిస్కస్ చేసినప్పుడు లే అనిల్ మనం తప్పకుండా హెల్ప్ చేద్దామని చెప్పిండు. ఒకసారి నేను సూర్యాబాయికి కాల్ చేస్తా ఒకసారి. మేబీ తను డ్రైవింగ్ లో ఉన్నాడా లేకపోతే కాల్ అయితే లిఫ్ట్ చేస్తలేడు అన్న. సో పక్క ఆ సూర్యాబాయ్ అయితే తప్పకుండా మీకు హెల్ప్ చేస్తా అని చెప్పిండు. సో ఆ వీడియో కూడా మనం పక్కన ప్లే చేద్దాం, ఎందుకంటే తను స్వయంగా తనే వస్తా అని చెప్పిండు. చిన్న ప్రాబ్లం వల్ల రాలేకపోయినట్టు మేబీ వస్తుండొచ్చు. సో తను రాగానే కూడా నేను కాల్ చేస్తా. సో తప్పకుండా ఈ సమాజం మీకు తోడు ఉంటుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళందరూ సపోర్ట్ గా నిలబడితే అంటే ఒక కళాకారులకు ఎప్పుడు కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ గా నిలబడితే కళాకారుడిగా పుట్టడం గొప్ప వరం. ఎందుకంటే నా తల్లిదండ్రులను నేను నా చేతుల్లో కోల్పోయాను. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ప్లీజ్ దయచేసి చెప్తున్నాను, అందరికీ చేతులెత్తి దండం పెట్టి మరీ చెప్తున్నాను, తల్లిదండ్రులను బాగా చూసుకోండి. ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ విలువ తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే నా తల్లిదండ్రులు 2 కోమాలోకి వెళ్ళిపోయి మా అమ్మ చనిపోతుంది అనుకున్న క్రమంలో మా నాన్న చనిపోయాడు. నాన్న చనిపోయిన తర్వాత నానమ్మ చనిపోయిన తర్వాత అమ్మ నేను ఇక్కడ ఆఫీస్ పెట్టుకొని అక్కడికి ఆఫీస్ భూపాలపల్లికి మార్చుకొని అమ్మ కోసం ఒక అక్క ఒక చెల్లె వాళ్ళు కూడా వచ్చి అమ్మకు అన్ని రకాలుగా చేసేది. తర్వాత నేను చూసుకోవడం వల్ల 1.5 year బతికింది మా అమ్మ. అంటే రోజు అమ్మకు అన్ని బెడ్ మీదనే ఇట్లా ఉంటుంది అనమాట. కాలు ఇలాగే ఉంటుంది, ఈ చెయ్యి ఇలాగే ఉంటుంది, బట్టలు వేయడం ఉండదు, టాయిలెట్ ఇట్లా అన్ని కింద బెడ్ కింద. ఇక నేనే టాయిలెట్ కడిగేది, నేనే స్నానం పోసేది అమ్మకి, నేనే చూసుకునేది. సో తల్లిదండ్రులకు సేవ చేసుకునే అదృష్టం నాకు దక్కిందని నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. కానీ ఒక బాధ ఏంటంటే ఎదిగిన తల్లిదండ్రులు అంటే బాగా పెద్దవాళ్ళు అయిపోయి ముసలి వాళ్ళు అయిపోయి చనిపోతారంటే రేపో మప్పో చనిపోతారు అన్నట్టు ఒక ఫీల్ ఉంటుంది. కానీ అలా కాదు. 55 years మా నాన్న, 52 years మా అమ్మ. సో చాలా తక్కువ ఏజ్లో చనిపోయారు. నేను ఎదిగిన టైంలో నేను వాళ్ళని చూసుకునే టైంలో వాళ్ళు నా దగ్గర లేరనే ఒక బాధ. సో అదొకటి ఎప్పటికీ మనసును కలిసివేస్తుంది. దయచేసి ఓల్డేజ్ హోమ్లో వేయకండి. ఎందుకంటే మనల్ని చిన్నప్పుడు మనల్ని కని పెంచి ఇంత మనం భవిష్యత్తుకు బాటలు వేసారు. నేను తల్లిదండ్రుల మీద కూడా చాలా పాటలు రాసుకున్నాను, ఎన్నో ప్రోగ్రాంలలో పాడాను, ఎన్నో ఉపన్యాసాలలో మా అమ్మ నాన్నల గురించి పాటలు రాసి పాడాను, చాలా సాంగ్స్ పాడాను. సో అట్లా ప్రతి ఒక్కరూ మనలో రారా నా బుజ్జి కన్నా బంగారు కొండ అని భుజాల మీద ఎక్కించుకొని అలా ఉండేవాళ్ళు.
ఇప్పుడు పెద్ద అయిన తర్వాత పెద్దవాళ్ళకి 60-70 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి బీపీలు షుగర్లు ఇవన్నీ యాడ్ అవుతాయి. సో వాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగా లేవలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి దయచేసి వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. అమ్మ నాన్నలను బాగా చూసుకోండి. ఈ టైంలో వాళ్ళు తినే బుక్కెడైనా మీరుండే 5 నిమిషాలైనా వాళ్ళకు హ్యాపీనెస్ను ఇస్తుంది. వాళ్ళ ఆరోగ్యాన్ని ఇంకొంచెం మెరుగుపరిచి ఇంకొక రోజు ఎక్కువ బతికేలా చూస్తుంది. సో కాబట్టి అలా బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి కోసం చివరిగా మా అమ్మ నాన్న మీద రాసుకున్న ఒక పల్లవి వాడతాను. ఓకే, పాడండి, తప్పకుండా పాడండి. నా గుండెల్లో దేవత అమ్మా, నా మనసులో మారాజు నాన్న. నా గుండెల్లో దేవత అమ్మా, నా మనసులో మారాజు నాన్న. ఏమిచ్చి మీ రుణము తీర్చను, నేనేమిచ్చి మీ రుణము తీర్చను, ఏ పూలతో పూజించను. నేనేమిచ్చి మీ రుణము తీర్చను, ఏ పూలతో పూజించను. కళ్ళ కపటం లేని మనసే నీదమ్మ, కరుణా గల్ల హృదయం నాన్నది. కళ్ళ కపటం లేని మనసే నీదమ్మ, కరుణా గల్ల హృదయం నాన్నది. ఏమిచ్చి మీ రుణము తీర్చను, నేనేమిచ్చి మీ రుణము తీర్చను, ఏ పూలతో పూజించను, ఏ పూలతో పూజించను. ఇలా మా అమ్మ నాన్న మీదనే నేను రాసుకున్నాను. ఇట్లా నా జీవితం మీద రాసుకున్న పాటలు మొన్న ఆగస్టు 15 రోజు కూడా నా జీవితం మీద నేను రాసుకున్న పాట అది కూడా ఉంది. అండ్ ఇంకా చాలా ఫోక్ సాంగ్స్ రాశాను, మెలోడీ సాంగ్స్, వెస్టర్న్ సాంగ్స్, అన్ని రకాల సాంగ్స్ రాస్తాను. నా మనసు నిమ్మలం ఉంటే చాలా మంది కొంతమంది ఏమనుకుంటారంటే ఎక్కడికో ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళి రాయాలి, అక్కడికి వెళ్ళి రాయాలి, బ్యాంకాక్ వెళ్ళాలి, స్విట్జర్లాండ్ వెళ్ళాలి, కథ రాయాలంటే, ఇది రాయాలంటే ఇవన్నీ నథింగ్. మనసు ప్రశాంతతగా ఉంటే నడి ఇంట్లో కూర్చుండి కథ రాసుకోవచ్చు. నా దగ్గర సత్తా ఉంది, చాలా కథలు ఉన్నాయి, చాలా పాటలు ఉన్నాయి, రాసేంత కెపాసిటీ ఉంది. ఇవాళ మీరు నాకు ఒక సిచ్యువేషన్ చెప్పి మీరు నాకు పాటిస్తే జస్ట్ 1 డేలో మీకు నేను సాంగ్ ఇచ్చేస్తాను. 1 డేలో నేను మీకు సాంగ్ రాసి ఇచ్చేస్తాను విత్ ట్యూన్తోని. కొన్ని సాంగ్స్ అయితే హాఫ్ అన్ అవర్లో రాసినవి ఉన్నాయి, 1 అవర్లో రాసినవి ఉన్నాయి. అలా ఇచ్చేంత కెపాసిటీ నా దగ్గర ఉంది. మీడియా పూర్వకంగా చెప్పడం పెద్ద విషయం కాదు. రాసేంత కెపాసిటీ ఉంటేనే, దమ్ము ఉంటేనే చెప్పాలి. నా దగ్గర దమ్ము ఉంది, నా దగ్గర సత్తా ఉంది, చేసేంత శక్తి ఉంది. సో ఖచ్చితంగా నేను ముందుకెళ్ళి చేస్తాను. ఓ సూపర్ అన్న. సో మొత్తానికి అయితే ఒక చిన్న ఆఫీస్ పెట్టుకోవడానికి, అలాగే మళ్ళీ మీ లైఫ్ కొనసాగాలి. ఫస్ట్ మీరు ఫినాన్షియల్ గా సెట్ కావాలి, అక్కడ పాప మంచిగా చదువుకోవాలి. సో ఫస్ట్ మీరు సెట్ కావాలి. సో దానికోసం మన కింద మనం ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ కూడా పెడదామన్నా. సో తప్పకుండా ఎవరో అంతా హెల్ప్ చేస్తారు. సో వ్యూయర్స్, మీరు కూడా ఎంతో ఖర్చు పెడుతుంటారు, అందులో మీ ఇష్టం, అంత ఇంత డిమాండ్ ఏం లేదు. సో మీకు ఇష్టం, ఎందుకంటే ఇలాంటి కళాకారులని ముందు ముందు మనం చూడలేమేమో. ఎందుకంటే వీళ్ళు టాలెంట్ తో వచ్చిన కళాకారులు ఏదో చదువుకొని ఏదో చేద్దామని రాలేదు. సో వాళ్ళు టాలెంట్ తో వచ్చిన కళాకారులు దొరకడం చాలా రేర్ అనమాట. సో మీరందరూ ఎంతో అంత మీకు తగిన సహాయం చేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో కింద నేను ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ పెడతా. సో మీకు తగిన సాయం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇది మన ఇంటర్వ్యూ. ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. నేను మీ అన్న. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం.